తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను బలిచేసి కన్నతండ్రి కోసం ఒక రాక్షసుడి పక్కన పెళ్లిపీటలెక్కింది అంజలి. మెడలో పడిన 3 ముళ్ళు ఆమె పాలిట ఉరితాళ్లుగా మారాయి. ఆస్తి, అహంకారం ఆమెకు ప్రతి రాత్రి నరకం చూపించాడు ఆ యముడు లాంటి మొగుడు. కానీ పెరికివాడు అనుకున్న ఆమె ప్రేమికుడు వరుణ్ ఒక అద్భుతమైన అస్త్రంతో భయంకరమైన మైండ్ గేమ్ మొదలు పెడితే, కండబలాన్ని బుద్ధిబలంతో ఢీకొడితే చీకటి పంజరాన్ని బద్దలు కొట్టిన ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. సామ్రాజ్యాలను కూల్చేసిన ఒక సైకలాజికల్ వార్, యముడు లాంటి మగుడు. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం పదండి. కళ్యాణ మండపం అంతా బంధువుల కోలాహలంతో, సన్నాయి మేళాల శబ్దంతో మారుమోగుతోంది. పచ్చని తోరణాలు, రంగురంగుల పూల అలంకరణల మధ్య ఆ పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరుగుతోంది. వచ్చిన అతిథులందరూ ముఖంలో సంతోషం కనిపిస్తోంది. కానీ ఆ పెళ్లిపీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు అంజలి కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు ప్రవాహం ఆగడం లేదు. ఆమె గుండెల్లో ఒకటే వేదన. తన మనసంతా తను ప్రాణంగా ప్రేమించిన వరుణ్ నిండి ఉన్నాడు. కానీ ఇప్పుడు పక్కన ఉన్నది మాత్రం ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్న రఘురాం. రఘురాం చూడ్డానికి 6 అడుగుల ఆజానుబాహుడు, గంభీరమైన రూపం, కోపం వస్తే దేన్నైనా నాశనం చేయగల ఆవేశం ఉన్నవాడు. ఊర్లో అతనికి ఉన్న పలుకుబడి, ఆస్తిపాస్తులు సామాన్యమైనవి కావు. కానీ అంజలి మీద అతనికి ఎందుకంత కోపం? ఆమెను ఎందుకు ఇంత పంతం పట్టి మరీ పెళ్లి చేసుకుంటున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అంజలి తండ్రికి ఉన్న అప్పుల బాధను ఆసరాగా తీసుకుని తన మాట వినకపోతే రోడ్డున పడేస్తానని బెదిరించి మరీ ఈ పెళ్లికి ఒప్పించాడు రఘురాం. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. రఘురాం చేతిలో ఉన్న మాంగళ్యం అంజలి మెడను సమీపిస్తోంది. అంజలి కళ్ళు మూసుకుని ఒక్కసారి వరుణ్ణి తలుచుకుంది. నన్ను క్షమించు వరుణ్, నీకు దక్కాల్సిన నా మెడలో ఇంకొకరు తాళి కడుతున్నారు. ఈ నరకం నుంచి నన్ను కాపాడే వాళ్లే లేరు అని మనసులో కుమిలిపోయింది. రఘురాం ముఖంలో ఎలాంటి సంతోషం లేదు, కేవలం పగ, ఒక రకమైన అహంకారం మాత్రమే కనిపిస్తున్నాయి. అంజలి మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ ముళ్ళు అంజలి పాలిట ఉరితాళ్లుగా మారాయి. పెళ్లి తంతు ముగిసింది. అంజలిని అత్తగారింటికి సాగనంపారు. ఆ రాత్రి అంజలికి శోభనం గది ముస్తాబు చేశారు. గదంతా మల్లెపూలు, గులాబీల సువాసనతో నిండి ఉంది. పాల గ్లాసులు పట్టుకుని గది మధ్యలో ఉన్న పరుపు మీద కూర్చొని ఏడుస్తోంది అంజలి. ఆమె వేసుకున్న ఎర్రటి పట్టు చీర, ఒంటి నిండా ఉన్న నగల బరువు కంటే ఆమె మనసులోని బాధ బరువు చాలా ఎక్కువగా ఉంది. తన జీవితం ఇలా ఒక రాక్షసుడి చేతిలో బలైపోయిందే అని వణికిపోతుంది. సరిగ్గా అప్పుడే తలుపు చప్పుడైంది. రఘురాం గదిలోకి అడుగు పెట్టాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తలుపు వేసి గడియ పెట్టాడు. ఆ గడియ శబ్దం అంజలి గుండెల్లో పిడుగులా పడింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అంజలి దగ్గరకు వచ్చాడు. అంజలి భయంతో పక్కకు జరిగి నిలబడింది. తల దించుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ వణుకుతోంది. రఘురాం తన కోట్ తీసి పక్కన పడేసి సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. అంజలి వైపు తీక్షణంగా చూస్తూ, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? నీ కన్నీళ్లు చూసి జాలిపడే మనసు నాది కాదంజలి. ఇప్పుడు నువ్వు భార్యవి, ఈ రఘురాం భార్యవి. అది నీకు ఇష్టమున్నా లేకపోయినా జీవితాంతం భరించాల్సిందే అన్నాడు కఠినంగా. అంజలి ఏడుపు ఆపుకుంటూ, నన్నెందుకు ఇలా బలి చేశారు? నేను వరుణ్ణి ప్రేమించానని మీకు ముందే తెలుసు కదా. అయినా సరే నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పెళ్ళెందుకు చేసుకున్నారు? నా జీవితం ఎందుకు నాశనం చేశారు అని ధైర్యం తెచ్చుకుని అడిగింది. ఆ మాట వినగానే రఘురాం కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచి అంజలి దగ్గరకు వచ్చాడు. అతని వేగానికి అంజలి భయంతో వెనక్కి తగ్గి గోడ కానుకుంది. రఘురాం ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, నీ జీవితం నాశనమైందా? ఎవడో ఒక పనికిమాలిన వాడిని ప్రేమించి వాడితో లేచిపోవాలనుకున్నావే, అప్పుడు గుర్తు రాలేదా నీ పరువు, నీ కుటుంబం పరువు? ఆ వరుణ్ గడికి నీ మీద అంత ప్రేమ ఉంటే ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు ఎందుకు నిన్ను తీసుకుని వెళ్ళలేదు? పిరికివాడు, వాడిని నువ్వు ప్రేమించావు. వాడి కోసమే కదా నా మీద ఇంత ద్వేషం పెంచుకున్నావు అని అరిచాడు. వరుణ్ పిరికివాడా? కాదు, మీరే మీ డబ్బుతో, పలుకుబడితో అతన్ని భయపెట్టారు. నా కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని బెదిరించి నన్ను ఈ పెళ్లికి ఒప్పించారు. మీది ఒక రాక్షస గుణం అని ఏడుస్తూనే బదిలిచ్చింది అంజలి. రఘురాం పెదవుల మీద ఒక వక్రమైన నవ్వు విరిసింది. అవును, నేను రాక్షసుణ్ణే, యముడు లాంటి మొగుణ్ణే. నువ్వు ఏమనుకున్నా నాకు అనవసరం. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి, నా పిల్లానివి. ఈ గదిలో ఇప్పుడున్నది నువ్వు నేను మాత్రమే. నీ వరుణ్ గాడు వచ్చి నిన్ను కాపాడలేడు అంటూ అంజలి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టాడు. అంజలి భయంతో గజగజ వణుకుతోంది. ఆమె కళ్ళల్లో ప్రాణభయం కనిపిస్తోంది. రఘురామ ఆమెను చూసి, మంచం మీదకు రా అన్నాడు గంభీరమైన స్వరంతో. అంజలికి గుండాగినంత పనైంది.
వద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి. నా వల్ల కాదు. నా మనసులో ఇంకొకరుండగా నేను మీ భార్యగా ఎలా దగ్గరవ్వగలను? ప్లీజ్ నన్ను ముట్టుకోకండి అంటూ 2 చేతులు జోడించి ప్రాధేయపడింది. కానీ రఘురాం మనసు కరగలేదు. ఆమె చేతులు పట్టుకుని బలవంతంగా మంచం వైపు లాగాడు. అంజలి వదిలేయండి, వదిలేయండి అని ఏడుస్తూ పెనుగులాడింది. కానీ రఘురాం బలం ముందు ఆమె శక్తి సరిపోలేదు. ఆమెను మంచం మీద విసిరేసినట్టుగా కూర్చోబెట్టాడు. అంజలి ముఖం 2 చేతులతో కప్పుకొని బోర్న విలపించడం మొదలుపెట్టింది. రఘురాం ఆమె పక్కనే మంచం మీద కూర్చున్నాడు. ఆమెను ఇబ్బంది పెడుతూ మరింత దగ్గరగా జరిగాడు. నువ్వు నాకు దూరంగా ఉండాలనుకుంటే కుదరదు అంజలి. ఈ రాత్రికి నువ్వు నా దానివి కావాలి. నీ మనసులో ఆ వరుణ్ గాడు ఉన్నాడని నాకు తెలుసు. వాడి జ్ఞాపకాలను ఈ రాత్రితో నీలోంచి చెరిపేస్తాను. వాడి గురించి తలుచుకుని నువ్వు ఎంత బాధపడితే నాకంత ఆనందంగా ఉంటుంది. నీ ఏడుపు నాకు సంగీతంలా ఉంది అంటూ కఠినంగా మాట్లాడాడు. అంజలికి ఊపిరాడటం లేదు. తన ప్రియుడిని ఇంత దారుణంగా తిడుతూ తనను మానసికంగా ఇంత హింసిస్తున్న ఈ మనిషితో తను ఎలా బతకాలో ఆమెకు అర్థం కావడం లేదు. రఘురాం ఆమె భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. అంజలి కళ్ళు మూసుకుని కుచించుకుపోయింది. అతని స్పర్శ ఆమెకు ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంది. ఏంటి అలా వణికిపోతున్నావు? నీ వరుణ్ గాడ్ నేను ఇలా ముట్టుకున్నప్పుడు కూడా ఇలాగే వణికిపోయావా అంటూ అంజలి మనసు ముక్కలయ్యేలా ఒక మాట అన్నాడు రఘురాం. ఆ మాటకు అంజలి కళ్ళు తెరిచి కోపంగా రఘురాం వైపు చూసింది. నా ప్రేమ చాలా పవిత్రమైనది. దాన్ని అసహ్యం చేసే హక్కు మీకు లేదు. నా శరీరాన్ని మీరు బలవంతంగా సొంతం చేసుకోవచ్చేమో కానీ నా మనసు మాత్రం ఎప్పటికీ గెలుచుకోలేరు. నా ప్రాణం పోయినా నా మనసులో వరుణ్ మాత్రమే ఉంటాడని తెగించి చెప్పింది. రఘురాంకి ఆమె మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి. చూద్దాం నీ మనసు ఎంత గట్టిదో, నా పెంతం ఎంత గట్టిదో. ఈ రాత్రి నుంచి నీకు నా నిజస్వరూపాన్ని చూపిస్తాను. నువ్వు వరుణ్ణి మర్చిపోయేలా చేయడం కాదు, వాడి పేరు తలుచుకోవాలంటే కూడా భయపడేలా చేస్తాను అంటూ ఆమెను పరుపు మీదకు తోసి ఆమె పక్కన పడుకున్నాడు. ఆమె కదలకుండా తన చేతులతో బంధించాడు. అంజలి ఎంత ప్రయత్నించినా అతని పట్టు నుంచి తప్పించుకోలేకపోయింది. చీకటి గదిలో ఆ యముడు లాంటి మొగుడు పక్కన బందీగా మారిపోయింది అంజలి. కళ్ళ నుంచి కన్నీళ్లు జాలువారుతూనే ఉన్నాయి. ఆమె మనసంతా వరుణ్ జ్ఞాపకాలే, అతనితో గడిపిన క్షణాలే. నన్ను క్షమించు వరుణ్, నేను నీకు దక్కలేదు. నా బతుకు ఈ రాక్షసుడి చేతిలో ఇలా తెల్లవారకుండానే చీకటైపోయింది అని మనసులోనే రోధిస్తూ ఆ రాత్రి గడిపింది అంజలి. గదిలోకి వస్తున్న ఉదయం సూర్యకిరణాలు అంజలి కళ్ళ మీద పట్టడంతో ఆమెకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తనెక్కడుందో ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు. కానీ గదిలో ఉన్న పూల సువాసన, తన ఒంటి మీద ఉన్న పట్టుచీర, పక్కనే నిద్రపోతున్న రఘురాం రాత్రి జరిగిన నరకాన్ని ఆమెకు మళ్ళీ గుర్తు చేశాయి. రాత్రి ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు బాగా ఉప్పిపోయాయి. గుండెల్లో ఏదో తెలియని భారం, ఊపిరాడనివ్వని వేదన. పక్కనే గాఢంగా నిద్రలో ఉన్న రఘురాం వైపు చూసింది అంజలి. నిద్రలో ఆ ముఖం ప్రశాంతంగానే ఉంది. కానీ అతను ఎంత కఠినాత్ముడో రాత్రి ఆమెకు పూర్తిగా అర్థమైంది. తన ఇష్టంతో పని లేకుండా తన మనసును ముక్కలు చేసి తన శరీరాన్ని బలవంతంగా సొంతం చేసుకున్న ఆ మనిషిని చూస్తుంటే ఆమెకు అసహ్యం వేసింది. నెమ్మదిగా చప్పుడు కాకుండా మంచం మీద నుంచి కిందకు దిగింది. అద్దం ముందు నిలబడి తనంతా చూసుకుంది. నుదుటిన ఎర్రని సింధూరం, మెడలో పసుపు తాడు, చేతులకు గాజులు. ఒకప్పుడు ఇవన్నీ తను ప్రేమించిన వరుణ్ చేతుల మీదుగా వేసుకోవాలని ఎన్నో కలలు కంది. కానీ ఇప్పుడు అవన్నీ ఆమె పాలిట ఉరితాళ్లుగా, బానిస సంఖ్యలుగా కనిపిస్తున్నాయి. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మళ్ళీ కన్నీరు పెట్టుకుంది. ఏడు పాపు వెనక నుంచి వినిపించిన గంభీరమైన గొంతుకు అంజలి ఉడిక్కిపడి వెనక్కి తిరిగింది. రఘురాం నిద్రలేచి మంచం మీద కూర్చొని ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టావా నీ నాటకాలు? కింద నా కుటుంబం మొత్తం ఉంది, చుట్టాలు కూడా ఇంకా వెళ్ళలేదు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. కిందకు వచ్చేటప్పుడు మొహం ఆముదం తాగినట్టు పెట్టుకుని రాకు. పెళ్లి కూతురులా కలకల్లాడుతుర్రా. మా అమ్మకు ఎలాంటి అనుమానం రాకూడదు. ఒకవేళ నీ ఏడుపు మొహం చూసి ఎవరైనా ఏదైనా అడిగితే నీకు ఆ వరుణ్ గాడికి ఏమవుతుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా అని బెదిరిస్తున్నట్టుగా చెప్పి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అంజలికి గుండె తరుక్కుపోయింది. వరుణ్ పేరు చెప్పి అతను తనను ప్రతిక్షణం ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో తలుచుకుని వణికిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కన్నీళ్లు తుడుచుకుని స్నానం చేసి అత్తగారు పంపించిన కొత్త పట్టు చీర కట్టుకుని నగలు వేసుకుని కిందికి వెళ్ళడానికి సిద్ధమైంది. అంజలి నెమ్మదిగా మెట్లు దిగి హాల్లోకి వస్తోంది. ఇల్లు చాలా పెద్దది, కోటలా ఉంది.
ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. అంజలిని చూడగానే రఘురాం తల్లి రాజేశ్వరిదేవి చిరునవ్వుతో ఎదురొచ్చింది. రామ్మ అంజలి, రాత్రి సుఖంగా నిద్రపట్టిందా? కొత్తిల్లు కదా, ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అని ఎంతో ప్రేమగా అడిగింది. అత్తగారి మాటల్లో ఉన్న ఆప్యాయత చూసి అంజలికి ఏడుపు వచ్చేసింది. కానీ రఘురాం బెదిరింపు గుర్తొచ్చి బలవంతంగా నవ్వు తెచ్చుకుని, ఏం లేదత్తయ్య, బాగానే నిద్ర పట్టింది అని అబద్ధం చెప్పింది. రాజేశ్వరిదేవి అంజలిని తీసుకెళ్లి దేవుడి గది ముందు కూర్చోబెట్టింది. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాసేపటికి రఘురాం పంచకట్టుకుని కిందకు వచ్చాడు. చూడ్డానికి ఎంతో హుందాగా సాంప్రదాయంగా ఉన్నాడు. అందరూ అతన్ని చూసి మురిసిపోతున్నారు. రఘురాం వచ్చి అంజలి పక్కన పీటల మీద కూర్చున్నాడు. అతని పక్కన కూర్చోగానే అంజలి శరీరం భయంతో జలధరించింది. పురోహితుడు వ్రతం మొదలుపెట్టాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూలు వేయండి, చేతులు పట్టుకుని సంకల్పం చేసుకోండి అని పంతులు గారు చెప్తుంటే అంజలికి ప్రాణం పోయినట్టు అవుతుంది. రఘురాం అందరి ముందు ఎంతో ప్రేమ ఒలకబోస్తూ భర్తలా నటిస్తున్నాడు. అంజలి చేయి పట్టుకుని పూలు వేస్తున్నాడు. అతను చేయి పట్టుకున్న ప్రతిసారి అంజలి కంగారుగా వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. అది గమనించిన రఘురాం ఎవరికీ వినిపించకుండా అంజలి చెవి దగ్గరకు వంగి నవ్వుతున్నట్టు నటిస్తూనే, ఏంటి అంతలా వణికిపోతున్నావు? అందరూ చూస్తున్నారు, కాస్త భార్యలా నటించు, లేదంటే పూజ అయ్యాక నీ వరుణ్ గడి శవం నీ ముందుంటుంది అని గుసగుసలాడాడు. ఆ మాట వినగానే అంజలి గుండె ఆగినంత పనైంది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. వరుణ్కి ఏమవుతుందో అన్న భయంతో రఘురాం చేతిని అలాగే పట్టుకొని యంత్రంలో పూజలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి చుట్టాలు, పాపం పుట్టిల్లు వదిలి వచ్చిన బాధలో ఉందేమో పెళ్లి కూతురు అని వాళ్ళల్లో వాళ్ళే అనుకుని సరిపెట్టుకున్నారు. అంజలి బాధ ఏంటో, ఆ యముడి పక్కన కూర్చుని ఆమె అనుభవిస్తున్న నరకం ఏంటో ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. పూజ పూర్తయిన తర్వాత బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. రాజేశ్వరిదేవి అంజలిని పిలిచి, అమ్మ అంజలి, రఘుకి నువ్వే స్వయంగా వడ్డించు, వాడికి నువ్వు వడ్డిస్తేనే ఇష్టం అని చెప్పింది. అంజలి తప్పక వడ్డించడానికి రఘురాం దగ్గరికి వెళ్ళింది. అతను డైనింగ్ టేబుల్ దగ్గర దర్జాగా కూర్చొని ఉన్నాడు. అంజలి అన్నం వడ్డిస్తుంటే కావాలని ఆమె చేయి పట్టుకున్నాడు రఘురాం. బంధువులందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. కొత్త పెళ్లి కొడుకు కదా, భార్య మీద ప్రేమతో అలా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ రఘురాం ఆమె చేయి పట్టుకున్న తీరులో ప్రేమ లేదు, ఒక రాక్షసత్వం ఉంది. అంజలి చేతిని గట్టిగా నొక్కుతూ, నాకు అన్నీ నువ్వే దగ్గరుండి వడ్డించాలి భార్యమని అన్నాడు వ్యంగ్యంగా. నొప్పికి అంజలి కళ్ళల్లో నీళ్లు నిండాయి. కానీ ఎవరూ చూడకుండా తలదించుకుని నెమ్మదిగా చేతిని విడిపించుకుని వడ్డించింది. భోజనాలు అయ్యాక అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అంజలి ఆ ఇంట్లో ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది. ఎవరికంట పడకుండా ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్ళి ఒక మూలను నిలబడింది. ఒంటరిగా ఉండగానే ఆమె మనసు మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్ళింది. వరుణ్తో కలిసి తిరిగిన రోజులు, ఇద్దరూ కలిసి పంచుకున్న కలలు అన్నీ కళ్ళ ముందరలు మెదిలాయి. వరుణ్, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో వరుణ్, నేను ఈ ఇంట్లో ఈ రాక్షసుడితో ఒక్క క్షణం కూడా బతకలేను, నా ప్రాణం పోతుంది అంటూ రెండు చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. వాడు రాడు. వెనక నుంచి వినిపించిన మాటలతో అంజలి ఉలిక్కిపడి కళ్ళు తుడిచేసుకుని తిరిగింది. రఘురాం జేబులో చేతులు పెట్టుకుని కోపంగా ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఇంకా వాడి కోసమే ఆక్రోశం ఆపుకోలేకపోతున్నావా? వాడు రాడంజలి. ఒకవేళ వచ్చినా ఈ రఘురాం ఇంట్లో అడుగు పెట్టే ధైర్యం వాడికి లేదు. ఒకవేళ వాడికి అంత పౌరుషం ఉండి వస్తే వాడికి అదే ఆఖరి రోజు అవుతుంది అన్నాడు కఠినంగా. అంజలి కోపం కట్టలు తెంచుకుంది. ఎందుకు అతన్ని అలా అంటారో? వరుణ్ చాలా మంచివాడు, మీలాంటి రాక్షసుడు కాదు. మీ డబ్బు పవర్ చూసి అతను వెనక్కి తగ్గాడేమో, కానీ అతనికి ప్రేమ నిజమైంది. నా మనసులో ఎప్పటికీ అతనే ఉంటాడు. మీరు నా మెడలో ఈ తాళి కట్టినా, నన్ను ఇంట్లో బంధించినా నా ప్రేమను మాత్రం మార్చలేరు అని ధైర్యంగా చెప్పింది. ఆ మాటలకు రఘురాం కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు వచ్చి ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. అతని వేళ్లకు అంజలి భుజాలు నొప్పి పెడుతున్నాయి. నీ ప్రేమ గురించి నాకు లెక్చర్ ఇవ్వకు. వాడు నిన్ను నిజంగా ప్రేమించుంటే ప్రాణాలు తెగించైనా నిన్ను నా పెళ్లిపీటల మీద నుంచి తీసుకెళ్ళిపోయేవాడు. వాడు ఒక పిరికివాడు. అయినా నువ్వు నా ఇంట్లో నా పెళ్లి కూతురుగా ఉంటూ నా ఎదురుగానే ఇంకొకటి పేరు చెప్పిస్తావా? నీకెంత ధైర్యం? ఈ రఘురాం ఏంటో నీకు ఇంకా పూర్తిగా తెలియదు అంజలి. ఈ రాత్రికి నీ పొగరు అణిచేస్తాను. నువ్వు వరుణ్ అనే పేరు పలకాలంటేనే వణికిపోయేలా చేస్తాను అని ఆమెను విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘురాం. అంజలి తోటలో అలాగే గోడకు ఆనుకుని కింద కూర్చొండిపోయింది.
ఆమెకి ఏడుపు కూడా రావడం లేదు. రఘురాం మాటలు ఆమె గుండెల్లో గుణపాల్లో గుచ్చుకుంటున్నాయి. వరుణ్ణి చంపేస్తాడేమో అన్న భయం ఆమెను తినేస్తుంది. తన వల్ల వరుణ్ ప్రాణాలకు ముప్పు రాకూడదనుకుంది. ఈ నరకం ఏదో నేను అనుభవిస్తాను, వరుణ్కి ఏ హాని జరగకూడదు అని మనసులో నిశ్చయించుకుంది. సాయంత్రమైంది. బంధువులు ఒక్కొక్కరుగా తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో సందడి తగ్గుతోంది. రాత్రి భోజనాలు ముగిశాయి. రాజేశ్వరీదేవి అంజలిని పిలిచి, అమ్మా, మీ గదిలో పాలు పెట్టాను. రఘు కూడా ఇప్పుడే గదిలోకి వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా, రోజంతా అలసిపోయి ఉన్నావు అని చెప్పింది. అత్తగారు చెప్పిన మాటలు వినగానే అంజలి గుండెల్లో తడ మొదలైంది. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు సినిమాలా తిరిగింది. మళ్ళీ ఆ చీకటి గదిలోకి, ఆ యముడు లాంటి మొగుడు దగ్గరకు వెళ్ళాలంటే ఆమె కాళ్ళు ముందుకు పడటం లేదు. మెట్లెక్కుతుంటే ఆమెకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది. గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. వణుకుతున్న చేతులతో గది తలుపులు తీసింది అంజలి. గదిలో లైట్ డిమ్గా ఉన్నాయి. రఘురాం ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటున్నాడు. అంజలి గదిలోకి రావడం చూసి ల్యాప్టాప్ మూసేసి పక్కన పెట్టాడు. అతని పెదవుల మీద ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. రాంజలి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పొద్దున తోటలో చాలా ధైర్యంగా మాట్లాడావు కదా, ఇప్పుడేమైంది ఆ ధైర్యం? ఎందుకలా వణికిపోతున్నావు అంటూ నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు రఘురాం. అంజలి ప్రాణభయంతో తలుపుకి ఆనుకుని నిలబడిపోయింది. గదిలో లైట్ డిమ్గా ఉన్నాయి. తలుపు దగ్గర బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయిన అంజలి వైపు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు రఘురాం. అతని ప్రతి అడుగు అంజలి గుండెల్లో భయంకరమైన శబ్దం చేస్తుంది. రఘురాం దగ్గరకు వచ్చి ఆమె చేతుల్లో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి తలుపుకి గడియ వేశాడు. ఆ టక్మన్న శబ్దం అంజలికి ఈ ప్రపంచం నుంచి తను పూర్తిగా ఒంటరైపోయినట్టు, ఒక చీకటి చెరసాల్లో బందీ అయినట్టు అనిపించింది. ఏంటి, తలుపు దగ్గరే నిలబడతావా, లోపలికి రా అంటూ ఆమె రెక్కలు పట్టుకొని లాగాడు. కానీ ఈసారి రఘురాం ప్రవర్తన నిన్నటిలా లేదు. శారీరకంగా హింసించడం కంటే మానసికంగా ఆమెను వరుణ్ జ్ఞాపకాల నుంచి దూరం చేసి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నది అతని పంతం. రఘురాం అంజల్ని గదిలో ఉన్న పెద్ద అద్దం ముందుకు తీసుకువెళ్ళాడు. ఆమెను అద్దం ముందు నిలబెట్టి ఆమె వెనుక నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరు ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. అంజలి కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. భయంతో వణుకుతోంది. రఘురాం ముఖంలో మాత్రం ఒక క్రూరమైన విజేతకు ఉండే చిరునవ్వు ఉంది. చూడంజలి, అద్దంలో మనిద్దరిని చూడు. బయట ప్రపంచానికి, కింద ఉన్న మన బంధువులకి మనం ఒక ఆదర్శ దంపతులం, సీతారాముల లాంటి జంట. కానీ ఈ గది, 4 గోడల మధ్య నువ్వు నాకు బానిసవి అంటూ ఆమె భుజాల మీద తన 2 చేతులు వేశాడు. అతని స్పర్శ తగలగానే అంజని కళ్ళు మూసుకొని కుచించుకుపోయింది. ఎందుకంతలా అసహించుకుంటున్నావు నా స్పర్శని? ఆ వరుణ్ గాడు ముట్టుకుంటే ఇలా వణికిపోతావా? లేక వాడు అసలు నిన్ను ముట్టుకునే ధైర్యం కూడా చేయలేదా అంటూ వ్యంగ్యంగా నవ్వాడు. అంజలి కళ్ళు తెరిచి అద్దంలో రఘురాం వైపు కోపంగా చూసింది. వరుణ్ ప్రేమలో స్వచ్ఛత ఉంది, మీలాంటి రాక్షసత్వం లేదు. ప్రేమంటే ఒకరి మనసు ఇంకొకరు అర్థం చేసుకోవడం, అంతేకాని ఇలా భయపెట్టి బెదిరించి ఆధిపత్యం చెలాయించడం కాదు అని వణుకుతున్న గొంతుతోనే బదిలిచ్చింది. ఆ మాటలకు రఘురాం కోపంతో ఆ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని పట్టుకున్నాడు. ఈ తాళి కట్టింది నేను. నీ మెడలో నా పేరు మీద ఉన్న ఈ పసుపు తాడు ఉన్నంత కాలం నీ శరీరం, నీ మనసు, నీ ఊపిరి అన్నీ నా ఆధీనంలోనే ఉండాలి. స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావు కదా, ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడు? వాడెక్కడున్నాడో కనీసం నీకు తెలుసా? నిన్ను పెళ్లిపీఠం మీద వదిలేసి పారిపోయిన పిరికివాడి కోసం నువ్వు ఇంకా కన్నీళ్లు కార్చడం చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అంటూ ఆమెను వదిలేసి మంచం వైపు వెళ్ళాడు. అంజలి నెమ్మదిగా కింద కూర్చొని మోకాల్లో తలదార్చుకుని ఏడవసాగింది. రఘురాం తన బట్టలు మార్చుకుని చేతిలో ఒక చిన్న డైరీతో ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ డైరీని చూడగానే అంజలి గుండె ఆగినంత పనైంది. అది తను వరుణ్ గురించి రాసుకున్న పర్సనల్ డైరీ. అందులో తన భావాలు, వరుణ్తో గడిపిన క్షణాలు, తన కలలు అన్నీ ఉన్నాయి. దాన్ని తను పెళ్లికి ముందు తన బ్యాగ్లో దాచుకుంది. ఇది ఇప్పుడు రఘురాం చేతిలోకి ఎలా వచ్చింది? ఇదేనా నీ నీచమైన ప్రేమకు సాక్ష్యం అంటూ ఆ డైరీని పేజీలను తిప్పసాగాడు రఘురాం. ప్లీజ్ దాన్ని నాకు ఇచ్చేయండి, దయచేసి చదవకండి అంటూ అంజలి లేచి అతని చేతిలోంచి ఆ డైరీని లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ రఘురాం ఆమెను పక్కకు తోసి ఒక పేజీ తీసి పైకి చదవడం మొదలుపెట్టాడు. వరుణ్, ఈరోజు నువ్వు నా చేతిని పట్టుకుని నడిచినప్పుడు
ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరనిపించింది. నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే జీవితాంతం నీ నీడలో బతికేయాలని ఉంది. ఆ వ్యాఖ్యలు చదువుతుంటే రఘురాం కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దవడ బిగించి అంజలి వైపు చూశాడు. అంజలి భయంతో గోడకు హత్తుకుని నిలబడిపోయింది. చాలా అద్భుతంగా రాశావు అంజలి. కానీ ఇప్పుడు నీ జీవితం నా నీడలో ఉంది. నీ చేతిని నేను పట్టుకున్నాను. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఆ అదృష్టం ఏమైంది? అంటూ ఆ డైరీ పేజీని ఒక్కొక్కటిగా చించి ఆ ముఖం మీద విసిరేశాడు. వద్దు, అలా చేయకండి. అవి నా ప్రాణాలు, నా జ్ఞాపకాలు అంటూ కింద పడుతున్న కాగితాలను ఏరుకోవడానికి ప్రయత్నించింది అంజలి. రఘురామ ఆమెను పైకి లాగి, ఈ ఇంట్లో నీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉండటానికి వీల్లేదు. ముఖ్యంగా ఆ వరుణ్ గాడివి అసలే ఉండకూడదు. ఈ రోజుతో వాడి పేరు నీ నోటి నుంచి రావడం ఆగిపోవాలి. లేదంటే రేపు ఉదయం వాడి ఈ ప్రపంచంలోనే ఉండడు అని గట్టిగా హెచ్చరించాడు. అంజలికి రఘురామ్ అంటే ఉన్న భయం కంటే తన వల్ల వరుణ్కి ఏమవుతుందో అన్న భయమే ఎక్కువ ఉంది. కళ్ళెంబడి దారాలుగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకొని కింద పడిన డైరీ పేజీలను వదిలేసి మంచం ఆనుకొని కూర్చుంది. రఘురామ్ లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్నాడు. నా పక్కన పడుకో అన్నాడు క్రూరంగా. అంజలికి ఇష్టం లేదు. అతని పక్కన పడుకుంటే ఊపిరాడని ఫీలింగ్. కానీ తప్పదు. నెమ్మదిగా అతని పక్కన చాలా దూరంగా జరిగి పడుకుంది. రఘురామ్ ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఆమె వీపు అతని ఛాతీని ఆనుకుని ఉంది. అతని ఒక చేయి ఆమె నడుం చుట్టూ గట్టిగా బిగించి ఉంది. నన్ను వదిలించుకోవాలని చూడకు. ఈ రాత్రికి నేను నిన్ను ఇంకేం చేయను. కానీ ఈ స్పర్శ నీకు అలవాటు పడాలి. నా భార్యగా నీకు ఈ ఇంట్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో, నా గదిలో నువ్వు ఎలా బతకాలో నెమ్మదిగా తెలుసుకుంటావు అంటూ ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. ఆ రాత్రంతా అంజలి కంటి మీద కునుకు లేదు. రఘురామ్ ఊపిరి ఆమె మెడకు తగులుతున్న ప్రతిసారి ఆమెకు అసహ్యంతో పాటు భయం కూడా వేస్తుంది. చీకట్లో కళ్ళు తెరిచే ఉంది. వరుణ్, నన్ను క్షమించు. నా మనసు నీది. కానీ నా జీవితం ఇంకొకరి చేతిలో బందీ అయిపోయింది అని రోధిస్తూనే ఆ రాత్రి గడిపింది. మరుసటి రోజు ఉదయం అంజలి త్వరగా నిద్ర లేచి స్నానం చేసి కిందకు వచ్చింది. రాత్రి జరిగిన సంఘటన తాలూకు అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. వంటగదిలో అత్తయ్య రాజేశ్వరిదేవి ఏదో పనిలో ఉన్నారు. రామ్మ అంజలి, ఈరోజు నువ్వు మా ఇంటి కోడలుగా మొదటిసారి వంట చేయాలి. రఘుకి బెండకాయ పులుసు పప్పు అంటే చాలా ఇష్టం. నువ్వే దగ్గరుండి తన కోసం చేయాలి అని ప్రేమగా చెప్పారు. అంజలి తల ఊపి వంట చేయడం మొదలుపెట్టింది. వంట చేస్తున్న ఆమె మనసు ఇక్కడ లేదు. రఘురామ్ తనని ఏ క్షణం ఎలా వేధిస్తాడో అన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. వరుణ్ క్షేమంగా ఉన్నాడో లేదో అన్న ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడం లేదు. కూరగాయలు కోస్తుండగా అకస్మాత్తుగా వెనక నుంచి ఎవరో ఆమె నడుం చుట్టూ చేతులు వేశారు. అంజలి ఉలిక్కిపడి కత్తి కింద పడేసింది. వెనక్కి తిరిగి చూస్తే రఘురామ్ వంటగదిలో ఎవరూ లేకపోవడాన్ని గమనించి అతను అలా చేశాడు. ఏంటి అలా ఉలిక్కిపడ్డావు? భర్త ప్రేమగా దగ్గర తీసుకుంటే సంతోషపడాలి కానీ ఈ భయం ఏంటి అంటూ ఆమె మెడ దగ్గర తన ముఖాన్ని తీసుకువెళ్ళాడు. ప్లీజ్ వదిలేయండి, అత్తగారు వస్తారు, ఎవరైనా చూస్తారు అంటూ అంజలి భయంతో అతన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించింది. చూస్తే చూడని నా పిల్లల్ని నేను ముట్టుకుంటే ఎవరికి భయపడాలి? అయినా నా ఇష్టాలు వండి పెట్టడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు. రాత్రి అద్దం ముందు నేను చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా? బయట ప్రపంచానికి మాత్రమే నువ్వు మహారాణివి, కానీ నాకు నువ్వు ఒక ఆట బొమ్మ మాత్రమే. అది మర్చిపోకు అంటూ ఆమె బుగ్గను గట్టిగా నొక్కి వదిలేశాడు. ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయాడు. అంజలి కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. కింద పడిన కత్తిని తీసుకుని కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటూ వంట కొనసాగించింది. ఒకవైపు ఆ ఇంట్లో అందరూ ఎంతో ప్రేమగా గౌరవంగా చూస్తుంటే తన భర్త మాత్రం తనను ప్రతిక్షణం నరకం చూపిస్తున్నాడు. ఈ ద్వంద్వ జీవితాన్ని తను ఎలా భరించాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఈ ఆలోచనలో ఉండగానే ఆమెకు వరుణ్తో ఒకప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. వరుణ్ తన కోసం వంట నేర్చుకుని మొదటిసారి తన చేత్తో అన్నం తినిపించిన ఆ తీపి జ్ఞాపకం ఆమె మనసులో మెదిలింది. ఆ జ్ఞాపకం ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు తిప్పించింది. కానీ ఆ చిరునవ్వు క్షణకాలం కూడా నిలవలేదు. హాల్లోంచి రఘురామ్ పెద్దగా అంజలి కాఫీ తీసుకురా అని అరవడంతో ఆమె మళ్ళీ వాస్తవ ప్రపంచంలోకి, తన రాక్షస భర్త చెరలోకి పడింది. హాల్లోంచి రఘురామ్ గొంతు వినపడగానే వంటగదిలో ఉన్న అంజలి గుండె జారిపోయినంత పనైంది. చేతిలో ఉన్న కత్తిని పక్కన పెట్టి వణుకుతున్న చేతులతో 2 కప్పులతో కాఫీ తీసుకుని నెమ్మదిగా హాల్లోకి అడుగుపెట్టింది.
అక్కడ రఘురాం సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని ఉన్నాడు. పక్కనే అత్తగారు రాజేశ్వరిదేవి, మామగారు పేపర్ చదువుతున్నారు. అంజలి తలదించుకొని వెళ్ళి రఘురాం ముందు టీపాయ్ మీద కాఫీ కప్పు పెట్టింది. అతను ఆ కప్పు తీసుకుంటూ కావాలనే ఆమె వేళ్లను రాసుకుంటూ తీసుకున్నాడు. ఆ చిన్న స్పర్శకి అంజలికి ఒళ్ళంతా జలధరించింది. కానీ పెద్దవాళ్ళు ముందు ఉండడంతో ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. అమ్మా, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. అంజలిని తీసుకుని బయటకు వెళ్దామనుకున్నాను. కొత్త పెళ్లి కూతురు కదా, ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. కాస్త షాపింగ్ చేయించి సాయంత్రం గుడికి తీసుకువెళ్తాను అని ఎంతో ప్రేమలకు పోసే కొడుకులా, భార్యను అమితంగా ఇష్టపడే భర్తలా తన తల్లితో అన్నాడు రఘురాం. ఆ మాటలు వినగానే రాజేశ్వరిదేవి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చాలా మంచి పనిరా కన్నా. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంత కలిసి తిరిగితే అంత మంచిది. అంజలి, వెళ్ళి మంచి చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా అని కోడలతో ఆప్యాయంగా చెప్పింది. అంజలికి మాత్రం లోపల ప్రాణం పోయినట్టుంది. ఈ రాక్షసుడితో ఒంటరిగా కారులో ప్రయాణించడం, అతను పెట్టే మానసిక క్షోభను భరించడం తలుచుకుంటే ఆమెకు వణుకు పుడుతోంది. కానీ అత్తగారి ముందు ఏమీ అనలేక సరే అన్నట్టుగా తల ఊపి గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన అంజలి తన పాత బట్టల సూట్ కేసు తీసింది. అందులో అడుగున ఎవరికీ కనపడకున్నా తను దాచుకున్న పాత మొబైల్ ఫోన్ ఉంది. పెళ్లికి ముందు వరుణ్తో మాట్లాడిన ఫోన్ అది. రఘురాం తనని పెళ్లి చేసుకున్న రోజే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాచేసింది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, ఎక్కడైనా అవకాశం దొరికితే ఆన్ చేసి వరుణ్ ఫ్రెండ్స్కి కాల్ చేసి అసలు వరుణ్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఆమె మనసు ఆరాటంతో ఉంది. ఆ ఫోన్ని నెమ్మదిగా తన హ్యాండ్ బ్యాగ్లో సీక్రెట్ జిప్లో పెట్టుకొని అత్తగారు ఇచ్చిన ఒక ఖరీదైన పట్టుచీర కట్టుకొని తయారైంది. కాసేపటికి ఇద్దరు కారులో బయలుదేరారు. కారు వేసి చల్లగా ఉన్న అంజలికి మాత్రం ఉక్కపోతగా అనిపిస్తుంది. రఘురాం డ్రైవ్ చేస్తున్నాడు. అంజలి కిటికీ అద్దాల వైపు చూస్తూ మౌనంగా కూర్చుంది. సిటీ రోడ్ల మీద ట్రాఫిక్తో జనమంతా హడావిడిగా ఉన్నారు. ఆ రోడ్లను చూస్తుంటే అంజలికి వరుణ్తో బైక్ మీద తిరిగిన రోజులు గుర్తుకు వచ్చాయి. వరుణ్ బైక్ వేసుకుని కూర్చొని గాల్లో ఎగురుతున్న తన జుట్టును సవరించుకుంటూ అతని భుజం మీద తలవాల్చిన ఆ క్షణం ఆమె కళ్ళ ముందుకు కదలాడాయి. ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం ఇప్పుడు ఆ ఖరీదైన ఏసీ కారులో లేవు. ఇది కేవలం ఒక బంగారపు పంజరం. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించిన రఘురాం అకస్మాత్తుగా కార్ స్టీరియో ఆన్ చేశాడు. అందులో ఒక విషాద గీతం ప్లే అవుతుంది. ప్రేయసి దూరమైన ఒక ప్రేమికుడి బాధను వర్ణించే పాట అది. ఆ పాట వినగానే అంజలి ఉలిక్కిపడి రఘురాం వైపు చూసింది. రఘు పెదవుల మీద ఒక వక్రమైన నవ్వు ఉంది. ఏంటంజలి, రోడ్డు మీద వెళ్ళే బైక్లను చూసి నీ వరుణ్ గాడిని తలుచుకుంటున్నావా? పాపం, వాడి పరిస్థితి ఇప్పుడు ఈ పాటలో లాగే ఉందేమో కదా. నన్ను కాదని వాడు నిన్ను తీసుకెళ్ళగలడా? నా ఆస్తి, నా పవర్ ముందు వాడు ఒక అణువు లాంటివాడు అని ఆమె గుండెలను కోసేలా మాట్లాడాడు. అంజని కన్నీళ్లు ఆపుకుంటూ, దయచేసి అతని గురించి తప్పుగా మాట్లాడకండి. మీ డబ్బు ముందు అతను చిన్నవాడు కావచ్చు, కానీ అతని ప్రేమ ముందు మీ అహంకారం చాలా చిన్నది అని ధైర్యంగా బదిలిచ్చింది. రఘురాం కార్ బ్రేక్ సడన్గా వేసి పక్కన ఆపాడు. ఒక్క ఉదుటన ఆమె వైపు వంగి ఆమె మెడ వెనుక ఉన్న జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. నీకు పొగరు ఏమాత్రం తగ్గలేదు అంజలి. ఇంకా వాడి భజన చేస్తున్నావు. వాడు నిజమైన మగాడే అయితే ఈ పాటికి నా ముఖం పగలగొట్టి నిన్ను తీసుకువెళ్ళేవాడు. కానీ వాడు ఎక్కడూ దాక్కుని భయంతో వణికిపోతున్నాడు. అలాంటి వాడిని నువ్వు ప్రేమించావా అని ఆమె చెవి దగ్గర అని జుట్టు వదిలేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. అంజలి భయంతో సీట్ను అతుక్కుపోయింది. కారు నగరంలోని ఒక పెద్ద ఖరీదైన షాపింగ్ మాల్ ముందు ఆగింది. రఘురాం కారు దిగి అంజలి వైపు వచ్చి ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. బయట ప్రపంచం దృష్టిలో వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యమైన జంట. మాల్లోకి అడుగు పెట్టగానే రఘురాం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అంజలితో ఎంతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి నడుస్తున్నాడు. అతను అలా దగ్గరగా ఉన్న ప్రతి క్షణం అంజలికి ముళ్ళ మీద నడిచినట్టుంది. ఒక పెద్ద జ్యువెలరీ షోరూంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళని చూడగానే సేల్స్ వాళ్ళంతా ఎంతో మర్యాదగా ఆహ్వానించారు. రఘురాం ₹1,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్ను తెప్పించి ఆమె ముందు పెట్టాడు. నీకు ఏది నచ్చితే అది తీసుకో అంజలి. నా భార్య మెడలో ఏది పడితే అది ఉండకూడదు, అత్యంత ఖరీదైనదే ఉండాలి అన్నాడు సేల్స్ వాళ్లకు వినపడేలా. అక్కడున్న సేల్స్ అమ్మాయి అంజలిని చూసి ఎంతో అసూయగా, మీరు చాలా లక్కీ మేడం, మీ వారు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అని అన్నారు. ఆ మాటలకు అంజలి గుండె పగిలిపోయినంత పనైంది. ఆ నగలు, ఈ ఖరీదైన బట్టలు తనకి ఆనందాన్ని ఇవ్వడం లేదు. తనకు కావాల్సింది ఇది కాదు అని గట్టిగా అరవాలనిపించింది. కానీ రఘురాం కళ్ళతో హెచ్చరికను ఆమెను మౌనంగా ఉండేలా చేసింది.
ఏదో ఒక నెక్లెస్ వైపు వేలు చూపించింది. రఘురామ్ దాన్ని బిల్లు కట్టడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. ఇదే సరైన సమయం అనుకుని అంజలి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని సేల్స్ అమ్మాయికి చెప్పి వేగంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది. వాష్రూమ్ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న అంజలి వణుకుతున్న చేతులతో తన హ్యాండ్ బ్యాగ్లోంచి పాత మొబైల్ని బయటకు తీసింది. 2 నిమిషాల సమయం పట్టింది ఫోన్ ఆన్ అవ్వడానికి. సిగ్నల్ రాగానే వరుసగా మెసేజ్ల నోటిఫికేషన్ రావడం మొదలైంది. అన్నీ వరుణ్, అతని ప్రాణ స్నేహితుడు కార్తిక్ పంపినవి. అంజలి గుండె దడదడలాడుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కార్తిక్ పంపిన ఒక పెద్ద వాయిస్ మెసేజ్ని ప్లే చేసింది అంజలి. కార్తిక్ పంపిన ఆ వాయిస్ మెసేజ్లో ఏముంది, వరుణ్ క్షేమంగానే ఉన్నాడా లేదా అన్న విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.